ఆయన తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్య సాధనలో కొత్త ఒరవడిని సృష్టించాయి. గ్రామీణ ప్రజల జీవితాల్లో ఎనలేని మార్పుల్ని తీసుకొచ్చాయి. గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చాయి. సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ సేవలందించడానికి వచ్చారు. మళ్లీ పల్లెలకు కొత్త కళ వచ్చింది. గ్రామాలకు కొత్త ఆస్తులొచ్చాయి. 15,004 గ్రామ సచివాలయాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,592 విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూరాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ ప్రజా సంకల్ప యాత్రలో మొగ్గుతొడిగినవే. ఆంధ్రప్రదేశున ఆడబిడ్డలకు కానరాదు ఇంకా కంటతడి, మేనమామలాగా మారి జగనన్న కానుకిచ్చినాడు అమ్మఒడి. ఒక్కొక్క కష్టాన్ని ఒక్కొక్క పథకంతో అన్న తరుముతుంటే వెంటపడి, కనివిని ఎరుగని కలలీనుతున్నది సంబరాన సర్కారు బడి. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఇచ్చిన హామీలు, వాటిని దాదాపుగా అమలు చేయడంతో జగన్ అనే పేరు విశ్వసనీయతకు మరో రూపంగా నిలబడింది. ప్రజా సంకల్ప యాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు.